మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. ఎగ్జిట్ పోల్స్ పై మనతో మాట్లాడేందుకు తన వివరణ ఇచ్చేందుకు ప్రముఖ ఎనలిస్ట్ రామకోటయ్య గారు లైవ్ కాల్లో రెడీగా ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. రామకోటయ్య గారు నమస్తే అండి. నమస్తే నిర్మా గారు. ఏంటి చెప్పండి, ఎగ్జిట్ పోల్స్ కొన్నేమో టీడీపీకి కొన్నేమో వైసీపీకి చూపిస్తున్నాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ నిజంగా ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా, లేకపోతే వీటిలో ఏమన్నా చేంజెస్ ఉంటాయి అనుకుంటున్నారా? జనరల్ గా ఎవరి ఎక్స్పెక్టేషన్ ఉంది వాళ్ళు చెప్పినట్టుగా కూడా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఈ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కాదు, వారి యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా ఒపీనియన్ పోల్స్ లాగా చెప్పినట్టు కూడా నాకు అనిపిస్తుంది. ఆయా సంస్థల ఒపీనియన్ పోల్స్ అంటారు. అవును, ఎవరైతే ఫేవరేజింగ్ గా ఉన్నారో ఈ బెట్టింగ్ రాయలు ఒక రకంగా బెట్టింగ్ రాయలు ఆడుతున్న క్రీడలో భాగంగా వారిని పందాలు మళ్ళా పురికొల్పే విధంగా కూడా కొంత ఇంకా హీట్ తగ్గకుండా ఏపీలో బీపీని పెంచే విధంగా రేపు ఎలక్షన్ నాటికి ఏం జరుగుతుందో మన గనక క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచెస్ ఇంపార్టెంట్ మ్యాచ్లు కనుక ఉత్కంఠను రేపే విధంగా ఎవరు ఫేవర్ గా వాళ్ళు చెప్పుకోవడం అనేది ఇప్పుడు మళ్ళా పెద్ద కన్ఫ్యూజ్ అయ్యి ప్రతి ఒక్కరికి కూడా మనకి ఏపీ ప్రజలకి కొంచెం బీపీ పెంచిందనే విషయాన్ని ఈ సుమన్ టీవీ ప్రేక్షకులు తెలియజేస్తా ఉన్నారు. సో ఏమంటారు మీరు? అవి నిజం కాకపోవచ్చు అనేది మీ ఒపీనియన్, అంతేనా? నిజం కాకపోవచ్చు అని కాదు, కానీ డిఫరెంట్ చేయడం అనేది మనకి ఇప్పుడు కొంత నమ్మలేకపోయే పరిస్థితికి వచ్చింది. ఏదేమైనప్పటికీ కూడా కొన్ని ఇప్పుడు నిజానికి దగ్గరగా ఉన్నాయి కూడా కొన్ని ఉన్నాయి వాస్తవాలు కూడా. అయితే ఏ ఏ పార్టీకి వస్తుంది, ఆ పార్టీకి రావడానికి గల పారామీటర్స్ ఏంటి? మనకి ఎగ్జిట్ పోల్స్ అంటే వాస్తవానికి ఓటు వచ్చేసి వచ్చినాక ఒక రాజకీయ భావోద్వేగాన్ని ఒక మూడ్ ఆఫ్ ద ఓటర్ అంటే ఓటర్ యొక్క మనోభావాన్ని ఎగ్జాక్ట్ గా డిఫరెంట్ పీపుల్స్ యొక్క ఒపీనియన్ ని, అంటే ఒక రకంగా చెప్పాలంటే మెయిల్, ఎస్సీ, బీసీ, ఏజ్ గ్రూపు, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్, వివిధ వర్గాల ప్రజల్ని మనకు ఒక కాన్స్టిట్యున్సీకి వస్తే 2 లక్షల ఓట్లు ఉంటాయి. 2 లక్షల ఓట్లు కనీసం 5 నుంచి 10% ఓట్ల యొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్స్ యొక్క ఒపీనియన్ మనం తీసుకోగలిగితే దాన్ని ఎగ్జిట్ పోల్స్ కింద చెప్తా ఉంటాం. అట్లా కాకుండా వీళ్ళు తీసుకున్న దానికి ప్రామాణికం అనేది లేకుండా ఎవరికి అనుకూలమైనటువంటి అభిప్రాయాన్ని వాడు చెప్పడం అనేది కొంత నమ్మటానికి అవకాశం లేకుండా పోయింది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా నేను కొంత ఎగ్జిట్ పోల్స్ కన్నా కూడా ఫీల్డ్ లెవెల్లో, గ్రౌండ్ లెవెల్లో ఉన్న రియాలిటీని మాకున్న సమాచారం ప్రకారం కూడా చూస్తే కొన్ని సర్వే సంస్థలకు కూడా మ్యాచింగ్ పరిస్థితి కూడా మీ దృష్టికి తీసుకొస్తాం. ఓకే, సో ఇంకొక 2-3 రోజులు వెయిట్ చేస్తే గానీ క్లారిటీ రాదంటారు. వాస్తవానికి అయితే నాకు మన సుమన్ టీవీలో చెప్పాను ఒపీనియన్ పోల్స్, మాకున్న ఒపీనియన్. ఒక తెలుగుదేశం పార్టీకి, కూటమికి, జనసేనకి రావడానికి అవకాశాలు ఉన్నాయి అనే దాన్ని నేను చెప్పవచ్చాను. ఎందుకంటే జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమికి రావడానికి గల కారణాలు నాకు అనిపిస్తున్నాయి ఏంటంటే ఒక 100 నుంచి 110 మధ్య సీట్లు రావడానికి అవకాశం. దానికి ఉన్న పారామీటర్స్ ఏంటంటే మీకు తెలుసు, మనం 2019, 2014, 2024 ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే మనకి ఇప్పుడు 81.6% ఓటింగ్ పెరిగింది. అందులో ఎందుకు ఓటింగ్ పెరిగిందంటే దానికి పారామీటర్స్ ఏంటంటే ఏదైనా ఒక పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్సీ, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఫ్యాక్ట్స్ అనేవి పనిచేస్తూ ఉంటాయి. మనం గనక చాలా మంది అంటారు ఓటింగ్ పెరిగినప్పుడు అది అధికారంలో ఉన్న పార్టీకి ఫేవర్ కదా అని అడుగుతారు. ఇలా మనం గనక సినిమా రంగాన్ని చూస్తే పెద్ద హిట్ అయినటువంటి బాహుబలిని సెకండ్ రిలీజ్ చేసి కొత్త సినిమాను ఒకదాని కనుక మనం రిలీజ్ చేస్తే ఏ సినిమా దగ్గర జనం ఎక్కువ మంది ఉంటారు? కొత్త సినిమా దగ్గరే ఉంటారు. పెద్ద హిట్ అయినటువంటి బాహుబలి దగ్గర, గుండమ్మ కథ దగ్గర, దానవీర స్వర్గం దగ్గర ఉండరు. ఎందుకంటే కొత్త ఒక ఇంత, పాత ఒక రోత. మాకున్నటువంటి అభిప్రాయం ప్రకారం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి ఇది అవకాశం ఉంది ఈ ఓటింగ్ పెరగడంలో. కారణం అనేది నేను అంటున్నా. దానికి కూడా కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు గత ప్రభుత్వం వచ్చినాక ఎక్కడా కూడా ఎంప్లాయీస్ అనేవాళ్ళు సాటిస్ఫాక్షన్ గా లేరు. వాళ్ళకి ఉన్నటువంటి మనకి పిఆర్సీ దగ్గర నుంచి చూసుకుంటే, జీతాలు ఇవ్వడం దగ్గర నుంచి చూసుకుంటే, వాళ్ళకి చాలా విషయాలు రిటైర్మెంట్ పెన్షన్స్ దగ్గర నుంచి చూసుకుంటే వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపించింది. అందుకని ఇప్పుడు 5 లక్షల పైసలకి ఎంప్లాయీస్ ఓట్లు వేయడం జరిగింది. అందులో మెజార్టీ ఓటింగ్ 3 వంతులు తెలుగుదేశం కూటమికి వేశారు అనేది ఒక సమాచారం ఉంది. దాంతో పాటు అన్ఎంప్లాయీస్, జగన్ అప్పుడు వస్తే చంద్రబాబు నాయుడు గారిని కూడా కామెంట్ చేశారు, బాబు రావాలి, బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు. ఒక జాబ్ కూడా ఇవ్వలేదు.
నేను వస్తే లక్షల కొద్ది ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. కనీసం మనం డిఎస్సి కనుక చూస్తే అప్పుడు బాబు 8,000 పైసలకు డిఎస్సి వేస్తే ఆయన దాన్ని ఎటకారకంగా ఎంగింగా మాట్లాడి నేను 23,000 ఖాళీ ఉన్నాయి, ఆయన 8,000 వేశారు, 1/3 4th వేశారని చెప్పారు. కానీ ఇప్పుడు 28,000 పోస్టులు ఒక్క పోస్ట్ కూడా ఇవ్వలేదు. అందుకని ఒక పక్క అన్ఎంప్లాయ్మెంట్ లో ఒక పక్క ఎంప్లాయీస్ లో అసంతృప్తి కూడా ఉంది కాబట్టి ఈ ఓటింగ్ పెరగడానికి ఒక కారణం అనేది నా భావన. రెండు, మనం చూస్తే వ్యాపారస్తులు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కానీ వ్యాపారస్తులు ట్యాక్స్ పే చేసే వాళ్ళకి కూడా ఈ సాటిస్ఫాక్టరీ లెవెల్ అనేది లేదు. ఎంప్లాయీస్ కూడా పూర్తిగా లేరు కాబట్టి వాళ్ళ ఓటింగ్ కూడా తెలుగుదేశం పార్టీకి కూటమికి పడింది అనేది నా భావన. అదే కాకుండా ఇప్పుడు ల్యాండ్ సీలింగ్ మనకి టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి వచ్చింది. భూముల మీద తెలుగుదేశం పార్టీ చాలా ప్రసారం చేసింది. ఎందుకు చేసిందంటే మీ భూమిని మీరు అమ్ముకోవాలంటే ఎవరో పర్మిషన్ కావాలా, మీ భూమిని ఎవరో కబ్జా చేస్తే దాన్ని మీరు సంవత్సరం క్వశ్చన్ చేయకపోతే అది వాళ్ళకి దారాదత్తం అవుతూ ఉంటుంది. ఇలాంటి సందేశాల మధ్య ప్రజల్లో కూడా అభద్రత బాగుంది. ఈ ఎలక్షన్ లో ప్రత్యేకంగా జరిగిన పాయింట్ ఏంటంటే ఒక అప్రజాస్వామ్య పద్ధతిని ఎవరైతే ఎదురు తిరిగిన మీడియాని కానీ ఎదురు తిరిగినటువంటి వ్యక్తులను కానీ వాళ్ళు నిర్దాక్షిణ్యంగా కన్విక్షన్ చేశారు. ఎందుకంటే కేసులు పెట్టడం, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మేధావర్గం దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ చేశారు. అంటే మనకు ఒక పక్క రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలన జరగలేదు, అప్రజాస్వామ్య విధానాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి అవలంబించాడు. కాబట్టి గతంలో మనకు 77లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని మించి తలపించే విధంగా ప్రజల యొక్క హక్కులు కానీ ప్రజాస్వామ్య హక్కులు కానీ హరించినటువంటి వైసీపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఓటింగ్ పెరిగింది. కాబట్టి ఇది వైసీపీ ప్రభుత్వాన్ని తుదిముట్టించడానికి అనేది కూడా నా భావన. అందుకని ఎట్టి పరిస్థితిలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి రూలింగ్ పార్టీకి ఇది ఫేవర్ అయితే కాదు. తెలుగుదేశం పార్టీ 110-125 సీట్లు కూడా గెలవడానికి కూటమితోటి అలయన్స్ తోటి అవకాశం ఉందని చెప్తున్నాను. దీంతో పాటు చెప్తా ఉన్నారు, ఇందాక ఆరామస్థాన్ సర్వే చేశారు కదా, ఆయన చెప్తా ఉన్నారు మహిళల ఓట్లన్నీ కూడా వైసీపీకే పడ్డాయి, ప్రభుత్వానికే పడ్డాయి అని చెప్తా ఉన్నారు. మరి మీరేమంటారు దానికి? వారు చెప్పిన దాంట్లో మహిళల్లో ఎక్కువ నేను కూడా చూశానమ్మా. మహిళల్లో మాక్సిమం ఒక 50% దాకా ఓటింగ్ వచ్చింది. అక్కడ గ్యాప్ ఉంది. పురుషుల్లో తెలుగుదేశానికి వచ్చింది. దాన్ని డివైడింగ్ అండ్ రూల్ పాలసీలా చెప్పారు. జనరల్ గా దాన్ని అయితే ఆ పాయింట్ అయితే నేను కన్విన్స్ కావట్లేదు, ఏకీపించలేదు. ఒక కుటుంబం ఉన్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా సరే మనకున్నటువంటి సాంప్రదాయ ప్రకారం మోస్ట్లీ కామన్ గానే డెసిషన్ ఉంటుంది, కలెక్టివ్ గానే డెసిషన్ ఉంటుంది. కానీ భార్య ఒక పక్కన వేస్తే భర్త ఒక పక్కన వేయడానికి అనేది అవకాశం ఉండదు. ఆయన మెయిన్ ఏం చెప్తారంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరైతే బిలో ప్రావర్టీ లైన్ ఉన్నారో ప్రతి ఇంటికి కూడా కొంత డైరెక్ట్ బెనిఫిట్ పాలసీ వెళ్ళింది. కాబట్టి డిపిటి ట్రాన్స్ఫర్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పాలసీ ప్రకారం వాళ్ళకి వెళ్ళింది. కాబట్టి అందుకని వాళ్ళు మహిళలు పెద్ద ఎత్తున ఓటేశారు అనేది ఆయన చెబుతున్నారు. దాంట్లో ఏతు పద్ధతి కానీ వాస్తవం కానీ లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ప్రవేశపెట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక్కరికి అమ్మఒడిస్తుంటే చంద్రబాబు నాయుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ చైల్డ్ 3 4 ఎంతమందికైనా అమ్మఒడిస్తా ఉన్నారు. 2 నిరుద్యోగ మహిళలకి 18,000 ఇస్తా ఉన్నారు. 50 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి మనకి పెన్షన్ ఇస్తామని చెప్పారు. అదేవిధంగా బస్సుల్లో ఉచిత ప్రయాణం చెప్పారు. ఇన్ని వెల్ఫేర్ ని ప్లస్ డెవలప్మెంట్ ని జోడించి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఒక వెల్ఫేరే, కానీ వెల్ఫేర్ కి డెవలప్మెంట్ కి యాంటీ అనే ఇష్ప్రసారాన్ని నెగిటివ్ పబ్లిసిటీ చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చెప్పలా, వెల్ఫేర్ ప్లస్ డెవలప్మెంట్ రెండింటిని కలిపి ఆయన చెప్పారు. కాబట్టి మెజార్టీ అటు ఉన్నటువంటి ఆడవాళ్ళు కూడా ఈ రోజు మనం 3,000 జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకున్నాం. రేపు చంద్రబాబు నాయుడు గారు 4,000 ఇస్తారు. 3 కన్నా 4 బెటర్ కదా. అందుకని లాస్ట్ టైం పసుపు కుంకుమ బాబు గారు ఇచ్చినా కానీ జగన్ కు 19లో మహిళలు ఓటేశారు. ఈ రోజు ఈయన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పాలసీ ఇచ్చినా కానీ దానికన్నా భిన్నంగా కూడా రేపు ఆయన వస్తే ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఇస్తారు. అదేవిధంగా డెవలప్మెంట్ కూడా ఎక్కువ జరిగింది. ఈ రోజు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ లో మీరు ప్రయాణం చేస్తే రోడ్లు బాగలేవు, రాజధానికి వస్తే రాజధాని లేదు. అదేవిధంగా మేము చెప్పుకోవడానికి ఫలానా రాజధాని అనేది కూడా ఈ రోజు పరిస్థితి లేదు. ఆయన డివైడింగ్ అండ్ పాలసీ రూల్స్ ప్రకారం వైజాగ్ని ఒక రాజధాని, అదేవిధంగా న్యాయ రాజధాని కర్నూలుని, వైజాగ్ని పరిపాలన రాజధాని, శాసన రాజధాని అమరావతి అని చెప్పి ప్రపంచంలో ఎక్కడా లేని దాన్ని కన్ఫ్యూజ్ చేసి పరిపాలిస్తున్నటువంటి ఈ తొగ్గులకు పరిపాలనకు వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున ఓట్లు వేశారు అనేది నా భావన. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి ఇన్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఒక్క పాజిటివ్ కూడా కనిపించట్లేదు. ఆయన ఒక బటన్ నొక్కటం తప్పితే ఆయన ఒక మాట చెబుతూ ఉంటారు, రివర్స్ టెండరింగ్ అంటారు. అందుకని ఆయన బటన్ నొక్కాడు కాబట్టి రివర్స్ బటన్ నొక్కారు ప్రజలు కూడా.
అయ్యా నువ్వు వెళ్ళిపోమని చెప్పి అనేది నా భావన. చూద్దామండి. నిజంగానే కొన్ని గంటలు మాత్రమే టైం ఉంది కాబట్టి రియల్ పోల్స్కి ఎగ్జాక్ట్ పోల్స్కి కొంచెం టైమే ఉంది. లెట్ us see. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.